కొత్త నిబంధన. బైబిల్ అందరూ కూడా తీయాలి దయతో. ఎందుకంటే అది తీయడం వల్ల చదవాలనే బుద్ధి మనకు పుడుతుంది. లేదంటే వాళ్ళంక వీళ్ళంక చూడాలని చెప్పి మైండ్ డైవర్ట్ అయిపోద్ది. సాధన గారు చాలా బలంగా పనిచేస్తున్నాడు, ఎవరో కూడా ద్వారా ఇబ్బంది పెడతాడు. 23:34 ఒకసారి చూద్దాం. యేసు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. సిలువలో 6 గంటలు సుమారు యేసయ్య 9 గంటల నుంచి 3 వరకు చాలా భయంకరమైన రక్తం, ఒంట్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి అది. ఆ పరిస్థితుల నుండి మొదటగా పలికిన మాట తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు దేవత దేవుడికి. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఆ సిలువలో ఉండి, ఆ శ్రమలో ఉండి ఆయనకి అంత ఇదేందుకు వచ్చిందని, ఈ ప్రపంచాన్ని రక్షించాలని. గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం అని ప్రపంచం అంతా కూడా ఇది దేవుడు, నిజమైన దేవుడు యేసుని తెలియపరుస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ దినాన్ని పాటిస్తారు, గుడ్ ఫ్రైడేని. సిలువలో దేవుడు క్షమాపణ, అక్కడ చాలా ఇబ్బందులు పెట్టారు, ఆయన్ని కొట్టారు, దారండీలు కూడా. నువ్వు నిజమైన దేవుడు అయితే ఒకసారి దిగి వచ్చి రకరకాల మాటలు అన్నమాట. ఎవరికి నోటి నుంచి ఏ మాట వస్తే అది చాలా ఇబ్బంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు. ఆయన వేలాడుతున్నాడు, ఆ మేకులు, ఆ తలలో కూర్చిన ముళ్ళ కిరీటం చాలా పెయిన్ ఉంటుంది, అది చాలా మేకంటే బలంగా ఉంటుందంట. అంత భయంకరమైన పరిస్థితులు కూడా దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటాడు ఆయన మన కోసం. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఎందుకే ఎరగరండి, దేవుని పాదం తెలియదా? అలాగే జ్ఞానం లేదా అజ్ఞానం వస్తుంది వాళ్ళ మైండ్లోకి, ఏదోలాగా ఇబ్బంది పడదని చెప్పి అన్యాయమైన తీర్పు పొందాడు దేవత దేవుడు. ఎందుకంటే అందరు కేకలేసి ఏ రోజు కూడా భయపడతారు. అక్కడ ప్రజలు కేకలే గెలిచినాయి, అక్కడ అన్యాయం తీర్పే. ఇలా రిఫరెన్స్లో కూడా 53 చదువుకున్నప్పుడు అక్కడ 53 ప్రవచనం 40 ఒకసారి చూడండి. ఎస్సీ గ్రంథం 53:12 ఒకసారి. 53:12. దేవుడు రాకముందే లేఖనంలో అది రాయబడింది. అదేంటి దేవుడు అంటే, ఎందుకంటే ఆయన మనలాగా లోకంలోకి వచ్చి జీవించి చూపడండి, పాపంలో పడకుండా, పాపంలో వెళ్ళకుండా. నిజంగా ఆయన సిలువలో లేకపోతే ఆ టైంలో ఎవరెవరినో స్వస్థపరిచను, లేఖనంలో లేపినేమో. ఆయన ఇప్పుడు కూడా రక్షించాలని ఆలోచన కలిగిన దేవుడు మన దేవుడు. ఒకసారి చూడండి, ఎస్సీ 53:12 తీసారండి. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కలసము ఎప్పగించుకును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చెయ్యవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. చూడండి, లేఖనం ఇప్పుడు యేసుప్రభు రాకముందు దేవాదేవుల్లో రాయించి పెట్టాడండి. ఎందుకంటే ఇలా జరగాలి, లేఖనం నెరవేర్చడానికి. మన ఇప్పుడున్న అందరి పాపాలు పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు మన కొరకు చెల్లులో ప్రాణం పెట్టాలండి. లేదంటే మన చేసి పనులకు కానీ, చేసే భక్తికి కానీ, చేసే పాపాలకు కానీ విముక్తి లేదు. ఆయన మరణమే మనకి జీవం. అలాగే శత్రువులు, సిలువలో ఇబ్బంది పెట్టడం కూడా, శత్రువు సైతం కూడా దేవుడు సిలువలో క్షమించాడండి. నువ్వు క్షమించగలుగుతున్నావా? మీ తమ్ముడిని కానీ, మీ అన్న కానీ, మీ తల్లిని కానీ, నీ అత్తని కానీ నీకు ఉందా? ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. ఎందుకంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో మనం కట్టుకున్న వాళ్ళది ఒకసారి నిర్ధారించుకోండి. ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడంటే వీటిని బట్టైనా మార్పు చెందుతామని చిన్న ఆశ ఏసైకి. ఆడితో నేను మాట్లాడండి, ఆడికి నాకు పడదండి. ఏం పడదురా బాబు,
దేవుడు చెప్తున్నాడు, దేవాతి దేవుడే అక్కడ సిలువలో నా కోసం మరణంలో కూడా ఆయన క్షమించమని అడుగుతున్నాడు. దయచేసి మీరు ఎవరైనా అలా ఉంటే ఈ రోజే ఉపవాసం మనం ఎందుకు ఉంటున్నాం? నిజంగా ఉంటే దేనికోసం ఉంటున్నాం? దేవుడి కోసమేనా? ఉంటే ఒకసారి క్వశ్చన్ వేసుకో. నీ ఆలోచన, నీ బుద్ధి, నీ ఏంటంటారు దాన్ని, పగ క్షమించకుండా నీలో ఉందో లేదో ఒకసారి నువ్వు క్వశ్చన్ మార్క్స్ తీసుకో. నువ్వు ఎవరైనా ఉంటే సమాధానం పడు ఈ రోజే. అంటే ఇప్పుడు దేవుడు పిలుతాడో తెలియదు, సమాధానం పడుకోండి. ఎవరైనా సరే ఎంత ఆడు నేను హింసించినా కానీ సమాధానం అయిపో. దేవుడిని బట్టి ప్రభా నాకు ఈ మాటలో, ఈ 7 మాటల్లో నువ్వు నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటాను ఆయన. ఒకసారి నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాక అవకాశం ఉంటుందండి. అలాగే యోహాను 1వ యోహాను 1:9 పేజ్ నెంబర్ 221 కొత్త నిబంధన. మీరు అందరూ బైబిల్ తీయాలని ఎందుకు రాసి పెట్టుకున్నానంటే టైము వేస్ట్ అవ్వదు. ఎందుకంటే నా తర్వాత ఇంకా బాగా మాట్లాడడం నాకు సరిగ్గా రాదు, నా వాయిస్ కూడా బాగోదు. ఇచ్చారు కాబట్టి అవకాశం ఇంకా ఉంచవలసి వచ్చింది. ఒకసారి తీయాలి మీరు. అయ్యా అందరూ ఒకసారి 1వ యోహాను 1:9 పేజ్ నంబర్ 221. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అందరూ తీసారమ్మా. 221 పత్రిక 1వ యోహాను 1:9 పత్రిక 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 మొదటి యోహాను 221. మన పాపములను తీసారన్న అందరూ తీసారని చూడాలి ఒకసారి దయతో. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను మనం ఒప్పుకోవాలండి. ఇప్పుడు కన్నా ఒప్పుకోండి, క్షమించాలి. అందరినీ మనం క్షమించాలి. మనం క్షమించగలిగితేనే మన దేవుడు మన పాపాలు క్షమించడానికి అర్హత ఉంటుందని, మనకి అవకాశం ఉంటుందని మనకి. లేకపోతే ఆయనకి మనకి అడ్డుగా ఉండిపోతుంది అన్నమాట. మనం ఎన్నిసార్లు ప్రార్థించినా నీకు రిజల్ట్ రాదు, ఎవరు చేసినా కానీ. ఎందుకంటే విశ్వాసం ఉంచమని అడిగాడు దేవుడు. మన విశ్వాసమే మనల్ని స్వస్థపడుతుంది. ఎవరు ప్రార్థించినా మన పరిస్థితి కరెక్ట్గా ఉంటేనే దానికి రిజల్ట్ కనపడుతుందండి. ప్లగ్లో చేసాము, అక్కడ పవర్లు తప్పదా? రాదు కదా. ఇది కూడా అంతే సేమ్. దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆ విషయంలో మధ్యగా ఏమైనా ఉంటే మీరు తీసేస్తే చాలా బాగుంటుంది. అలాగే మత్తయి సువార్త 6, 14, 15 పేజ్ నంబర్ 7 పత్తల మీద రాజా మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధమును క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు. చూసారా, బైబిల్ ఉన్నది నా నోట మాట అయితే కాదు. ఒకసారి మీరు అందరూ కూడా ఎవరిదైనా ఎంత దేశంగా ఆడి నిన్ను చంపెత్తకు వచ్చినా ఏ పర్లేదు, మనకు కావాల్సింది పరలోక రాజ్యం. ఇప్పుడుంటే ఇప్పుడు పోతాం తెలియదు. ఉన్నప్పుడైనా అంచె దినాల్లో మనం ఉన్నాం. సరి చేసుకుంటే చాలా మంచిది. ఏమో ఈ రోజు మళ్ళీ మనం చూస్తామో చూడమో తెలియదు. ఎఫ్సీల పత్రిక 1:7 173 కొత్త నిబంధన. అది కూడా మనం 1:7
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుని కృపా మహేశ్వరం బట్టి ఆ ప్రీతియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మనకి క్షమాపణ కలుగుతుందండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా ఒక్క మాటతో ఆయన తీసేస్తున్నామండి. మీరు క్షమించలేదు ఒకసారి మళ్ళీ వేసుకుంటుంది. నా మాట మళ్ళీ అక్కడ వస్తుంది. నాకు ఇచ్చింది ఏంటంటే క్షమాపణ. ఒకసారి చూసుకోండి. అలాగే మత్తయి 18:21-22 పేజ్ నెంబర్ 22 కొత్త నిబంధన. ఆ సమయంలో పేతురు ఇప్పుడు యేసుప్రభుని పేతురు గారు క్వశ్చన్ వేస్తారు, ప్రభా ఏదో ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి. అది కూడా మీకు తేవాలి కదా, ఒకసారి చూసుకోండి. అది మీరు పేతురు ఒక్క నిమిషం అయ్యారు అందరు తీసారమ్మా. చదవండి అయ్యారు. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలని చెప్పి నా సహోదరుడు నా ఎడల నేను ఇన్ని మార్లు అతని క్షమిపోవలను 7 మార్లు పట్టుక అడిగాను. అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. అది మనకి దేవుడిచ్చిన ఆయుష్ ఎంతంటే 70 సంవత్సరాలు. అంటే ఆడు చచ్చిపోయే వరకు కూడా నువ్వు ఏం చేయాలి? క్షమించాలి, తప్పదు. అది దేవుడు ఇచ్చిన ఇవన్నీ కూడా బైబిల్ పెట్టాడు. మనం ఎలా బతకాలి, మనం ఎలా ఉండకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, అన్ని కూడా ఇందులో నాకు బైబిల్ ఉంటుంది. ప్రతి దానికి నీకు సమాధానం ఇచ్చేది ఏదైనా ఉందంటే ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. జీవగల వాక్యం ఇది. ఇందులో జీవం ఉందండి, ఇందులోనే ఉండదు. మళ్ళీ మీరు ఏదైనా సరే ఏదైనా దొరికిందో మీరు మనసు పెట్టాలి. అలాగని చెప్పి ఎలా ఉండాలంటే దేవుడు మన మాట ఏంటో మనం దేవుని వైపు వెళ్తే మనకు ఏదైనా సరే ఇస్తారనమాట అండి. అంటే అపోస్తుల కార్యములు 13:38 పేజీ నెంబర్ 116. అందరూ తీయాలి దయతో. అయ్యారు ఒకరు తీస్తున్నారండి బాబు, ఎవరు పాస్టర్ ఉండలేదు. ఇలా ఆ మాట ఏదో మాట బాగుంది పట్టుకుంటుందని నా బాధ. అంతే అందరూ తీసారా? 13:38 అపోస్తుల కార్యములు. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారా పాప క్షమాపణ ప్రచురమవుతున్నదని మీరు చాలన్నా. అక్కడ మనకు ఒకటే కావాలి. పాప క్షమాపణ ఎవరి వల్ల అవుతుంది? ఈయనంటే మన ప్రభు యేసు ప్రభు గారి వల్లే మనకి పాప క్షమాపణ కలుగుతుందండి. ఎవరి వల్ల కూడా కలగదు. కీర్తనలో 103:12 పేజ్ నెంబర్ 506. అమ్మ ఒక్క నిమిషం. మా అందరూ తీసారా? 103:12 అండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరంగా పరిచయం ఉన్నాడు. అంటే తూర్పుకి పడమటికి చాలా దూరం ఉంటుంది కదండి. మన పాపాలు ఆయన అంత దూరంగా తీసేస్తున్నాడు, నీ నుంచి నా నుంచి. ఎప్పుడు క్షమించి కూడా మనలో ఉన్నప్పుడు. ఓకేనండి? క్షమించాలి, ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి. ఆడి ఎదవే నువ్వు మంచోడే కానీ క్షమించు. దేవుడే అక్కడ సిలువేసిన వాళ్ళు క్షమిస్తున్నాడు. నువ్వు నేనంతా మన చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలువలు పడిపోతాం. అనంత బాధ 6 గంటలు బాధపడ్డారంటే ఒకసారి ఊహించండి ఎలా ఉండదు. చాలా భయంకరమైన బాధ అది. పరిస్థితి ఎవ్వరికి రాదు. ఇప్పుడు భక్తుడైన యోబు గారు బాధ భరించాడు. ఈ సులువులో చూస్తే అది ఒక లెక్కగా అనిపించింది నాకు నిజంగా. పొద్దున్న నేను తీశాను. మన బాబు గారు చెప్పారు,
నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ కాకుండా తిరిగి వచ్చి నైట్ ఇంట్రెస్ట్గా చదవద్దని చెప్పి కూర్చుంటే నిద్ర వచ్చేస్తుందండి. దేవుడు వాక్యం అయితే ఏమవుతుంది మనకి ఆటోమేటిక్ పడుకో, కష్టపడ్డా కదా పొద్దు నుంచి పడుకో, పొద్దున్న వద్దాం. అలా ఎంత ట్రై చేసినా కానీ పని అవ్వలేదు. ప్రార్థన చేసి పడుకున్నాను. పొద్దున స్నానం చేసిన తర్వాత ఒక బాగుండాలి కూర్చొని ప్రార్థించమని. ఎందుకంటే మన శ్రద్ధను బట్టి కూడా దేవుడు అంటే ఏం చేస్తానని చెప్పి దేవుడు కూడా పరీక్ష పెడతా ఉంటానండి. అన్నిట్లో కూడా నెగ్గాలి. ఒకసారి మాస్టర్ వచ్చేద్దాం అయిపోతుంది 2-3 నిమిషాలంగా. ఎక్కువ చెప్పి నేను మాట్లాడాలని బాబుగారు మాస్టర్ కాబట్టి అయినా లోపల మనకు చెప్తున్నాను. క్షమాపణ పొందే విధానం ఒకసారి చూద్దామండి. పాపాన్ని మనం ఒప్పుకోవాలండి. ఫస్ట్ మీ తప్పులు దేవుని ముందు ఒప్పుకోవాలి. కీర్తన 32:5 ఒకసారి చూడండి. నాలుగు 467 పేజ్ నెంబర్ అండి. కీర్తన 32:5 ఒకసారి చూద్దాం. నా దోషమును తప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకుంటుని. నీవు నా పాప దోషము పరిహరించున్నావు. మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడండి. అలాగే మన సోదరులు ఎవరైనా సరే మనం ప్రతి ఒక్కరు కూడా క్షమించాలి. ఆ గుణం దేవుడిని బట్టి మనం నేర్చుకోవాలండి. అలాగే పశ్చాత్తాపం అండి. ఒకసారి చూడండి. సామెతలు 28:13 పేజ్ నెంబర్ 552. అతిక్రమములను ఒక నిమిషం అమ్ముడు అమ్మ తీసారా? 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. పశ్చాత్తాపం ఎప్పుడంటే మనస్ఫూర్తిగా ఇంకా నేను ఆ పని చేయనని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఇంకా దాని వైపు మళ్ళకూడదండి. అది పశ్చాత్తాపం అంటే. ఏదో ఆలయాలు చూస్తున్నారని చెప్పి కన్నీరు కాసేసి మళ్ళీ మన పనమంటే ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తుంటాడు నిన్ను నన్ను. ఎందుకంటే సీసీ కెమెరాలు అవసరం లేదు దేవుడికి. నువ్వు మరుక్షణం నువ్వు ఏం చేస్తావో నీ పరిస్థితి దేవుడు తెలుసు. మనము ఎందుకంటే ప్రతిదీ తెలుసు, కానీ మంచి చెడు కూడా దేవుడు మన పక్కన పెట్టాడు. ఎడం చేయి కుడి చేయి అలాగే 2 మన పక్కన పెట్టాడు ఆయన. నువ్వు ఏది తీసుకుంటావు అని మనకు చాయిస్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్దును చేసుకోవాలి. సమయం లేదు. తర్వాత మార్పు పొందుతానండి, తర్వాత నేను రక్షణ పొందుతానండి, అలాగంటే ఎలాగంటే పని అవ్వదండి. పొందేలా లేదంటే కష్టం. అలాగే దేవునిపై విశ్వాసం వెళ్తామండి. యేసుపై విశ్వాసం. మార్కు 9:23 పేజ్ నంబరు 39 అండి. కొత్త నిబంధన 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మని వానికి సమస్తము సహజమే. దేవుడు మంది విశ్వాసం ఉంచాలి. ఫస్ట్ అబ్రహామును చూసుకోండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మని వానికి సమస్తము సాధ్యమే. అదండి దేవుడి మీద ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు అబ్రహాం గారు చాలా ధనవంతుడు. దేవుడు మాట మీద దాని కుటుంబాన్ని అంతా వదిలేసి బయటికి వచ్చాడండి. అది విశ్వాసం. ఎందుకంటే అబ్రహాం గారిని తండ్రిగా పోలుస్తారు విశ్వాసంలో. మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. సమాపణ కోరాలి, విడిచిపెట్టాలి. దేవుడు అని మనం ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పొందుకుండాక నువ్వు నేను ఒకసారి చూసుకోండి. ఇతరులను శ్రమించడం ఒకసారి చూద్దాం. ఎఫ్సీకి రాసిన పత్రిక 4:32 పేజ్ నంబరు 175.
ఒకని ఎడల ఒకరి ఎడల ఒకడు దయగలిగి దయగలిగి హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని శ్రమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు శ్రమించుకోవాలి. దేవుడు మనం అడగగానే క్షమించేస్తున్నాం. నీ సహోదరుడితో నువ్వు సమాధానం లేవనుకో, మనకు క్షమాపణ రాదు. దేవుడు క్షమించినాగానే మనం సపరేట్ అయిపోతాం. అదే అంటున్నాడు ఇక్కడ. మనం ఏం చేయాలండి? క్షమాపణ పొందాలంటే దేవుడి దగ్గర మనం కూడా ఒకరు క్షమించాలి. నువ్వేమో క్షమించాలా, దేవుడు నేను క్షమించాలి, అది అలకొస్తుందని అస్త్రం పడదు. ఆవిడ ఇంటి పక్కన ఉంటే మనం మాట్లాడడం ఆడదాన్ని, ఆడికి నాకు పడదండి. ఆడు మంచోడు కాదు, ఆడు అంతకుడే. అయినా కానీ నువ్వు మంచోడు కదా, దేవుడిని బట్టి మనం దుర్మార్గులే కదా, దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి పరలోక రాజ్యం ఇస్తున్నాడంటే దేవుడు. మనం దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎగ్జామ్ రాశారు మన పిల్లలు, అటెండెన్స్ సరిగ్గా లేకపోతే ఆల్ టికెట్ వస్తుంది రావి రాదు కదండి. ఆడు కరెక్ట్గా స్కూల్కి వెళ్తేనే నాకు చెప్తారు, లేదంటే ఎవరు ఎందుకంటే ఇది ఎగ్జామ్కి వెళ్తారే వెళ్ళడం తెలియదు, ఇంత టైం వేస్ట్, ఏదైనా పనులు పెట్టుకుంటే తల్లిదండ్రులను ఉపయోగపడతారని మాస్టర్స్ లెక్కేస్తారు. అలాగే నువ్వు నేను దేవుడు ఇచ్చిన 7 మాటల్లో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది మొదటి మాట. ఎందుకంటే అక్కడ ఉన్న దొంగలు కూడా కొట్టుకుంటుంటారు. నువ్వు నేను తప్పు చేసాం, ఏ తప్పు చేయలేదని చెప్పి అక్కడ ఉన్న దొంగ కూడా మార్పు చెందానండి అమ్మని చూసి. ఎందుకంటే మనకి హృదయం ఒకటి ఉంటుంది, నువ్వు నేను తప్పు చేసినప్పుడు ఒరే చేయొద్దు తప్పు అని చెప్తూ ఉంటుంది. నువ్వు దాని మాట వెళ్ళలేదంటే ఖచ్చితంగా సాధారణ నువ్వు సాంగత్యం చేస్తుంటే లెక్క అన్నమాట. ఒకసారి మీరు ప్రతి ఒక్కరు ఉంటుంది అది దేవుడు పెట్టిన హెచ్చరిక అనమాట. అది మనకి ఎప్పుడు కూడా అది టైంలాగా చెప్తూ ఉండదు అనమాట. వద్దు, ఇది చేయొద్దు, ఇది తప్పు, ఎవరో చూస్తారు ఈసరికే అదే మనకి నరకాన్ని తీసిపోతుంది. ఈసరికే పరలోకం పోద్దనమాట అండి. క్షమాపణ కలిగి అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించండి అని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ బాధ శ్రమలో నీ కోసం అవకాశం శ్రమలో ఆయన మొరపెడుతున్నాడు. ఆయన కానీ మరణించకపోతే మనకి పరలోక రాజ్యం లేదండి 100%. ఎందుకంటే నీ నా బాధలో పాపములు ఆయన భరించాడు, అన్యాయమైన తీర్పు పొందాడు. దేవాది దేవుడు, పరిశుద్ధుడు, త్యాగం చేయడు. ఆయన నాలో ఏదైనా పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరని చెప్పి త్యాగం చేసిన దేవుడు ఎవరన్నారంటే అది ప్రభువుని యేసుక్రీస్తే. ఎవరు లేరు. ఈ గుడ్ ఫ్రైడే రోజున మీరు శ్రమించేలా ఉన్నారా, ఎలా ఉన్నారు? ఒకసారి మీరు అందరూ క్వశ్చన్ మార్క్ వేసుకోండి, నాతో సహా. నేను కూడా ఆలోచిస్తున్నాను నేనేం చేశానేమోనని. ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమేన్.